నమస్కారం సిటీ న్యూస్ కు స్వాగతం. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఘనంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు. श्रीमन्नारायण नारायण हरे हरे श्रीमन्नारायण नारायण हरे हरे श्रीमन्नारायण नारायण हरे हरे श्रीमन्नारायण नारायण हरे हरे तेरी लीला सबसे न्यारी न्यारी हरे हरे तेरी लीला सबसे न्यारी न्यारी हरे हरे हाँ तेरी लीला सबसे न्यारी न्यारी हरे हरे तेरी लीला सबसे न्यारी न्यारी हरे हरे भजमन नारायण नारायण हरे हरे भजमन नारायण नारायण हरे हरे जय जय नारायण नारायण हरे हरे जय जय नारायण नारायण हरे हरे श्रीमन्नारायण नारायण हरे हरे श्रीमन्नारायण नारायण हरे हरे हरि ओम नमो नारायण ओम नमो नारायण हरि ओम नमो नारायण हरि ओम नमो नारायण हरि ओम नमो नारायण ओम नमो नारायण हरि ओम नमो नारायण हरि ओम नमो नारायण लक्ष्मी नारायण नारायण हरे हरे लक्ष्मी नारायण नारायण हरे हरे बोलो नारायण नारायण हरे हरे बोलो नारायण नारायण हरे हरे भजो नारायण नारायण हरे हरे भजो नारायण नारायण हरे हरे जय जय नारायण नारायण हरे हरे जय जय नारायण नारायण हरे हरे श्रीमन्नारायण नारायण हरे हरे श्रीमन्नारायण नारायण हरे हरे तेरी लीला सबसे न्यारी न्यारी हरे हरे तेरी लीला सबसे न्यारी न्यारी हरे हरे श्रीमन्नारायण नारायण हरे हरे श्रीमन्नारायण नारायण हरे हरे हरि ओम नमो नारायण ओम नमो नारायण हरि ओम नमो नारायण हरि ओम नमो नारायण हरि ओम नमो नारायण నమస్కారం. శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని మహావైభవంగా పూజా కార్యక్రమాలు కొనసాగాయి. అదేవిధంగా భక్తులు కూడా చాలా వచ్చి తీర్థప్రసాదాలు స్వీకరించినారు. అదేవిధంగా ఈరోజు ఉత్తరముఖ ద్వారం పూజా కార్యక్రమము వైభవంగా జరిగింది. అదేవిధంగా ఇక్కడ రమాసహిత సత్యనారాయణ స్వామి యొక్క దర్శనం చేసుకుంటే అన్ని విధాల కోరికలు నెరవేరుతాయి.
నెరవేరుతాయని చెప్పేసి చాలా విధాలుగా ఇక్కడ భక్తులు కోరుకుంటున్నారు. అదేవిధంగా అందరూ కూడా కామారెడ్డి ప్రజానికలు అందరూ కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని కోరికలు నెరవేర్చుకోవాల్సిందిగా మనది. పట్టణంలో దయచేసి ఉన్న అతి పురాతనమైన దేవాలయం 50 ఏళ్ల చరిత్ర గల మన పంచముఖి ఉక్కోట ఏకాదశి సందర్భంగా భక్తులకు సకల సౌకర్యాలతో దర్శన భాగ్యం కలిగించుకోవడం కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదం స్వీకరించాల్సిందిగా మరియు సాయంకాలం 6 గంటలకు శ్రీమతి కృష్ణకుమారి బృందం కూచిపూడి నృత్య ప్రదర్శన ఏర్పాటు చేయడం భక్తులు అధిక సంఖ్యలో జయప్రదం మరియు భక్తులకు ప్రసాద వితరణ భాగ్యం మన దాతలు సహకరిస్తున్నారు కాబట్టి ప్రసాదాలను కూడా స్వీకరించాల్సిందిగా కోరుతున్నాను. ఇంటింటా అయ్యప్ప ఊరంతా అయ్యప్ప అని పాలకుతూ 36 మండల పూజలు ఘనంగా జరుగుతున్నాయి. 36 మండల పూజలో భాగంగా నేడు తిరువాభరణం ఆభరణాల ఊరేగింపు కార్యక్రమం ఘనముగా జరిగాయి. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పుల్ల పల్లకి బంగారు పల్లకి మణికంఠుడెక్కినాడు అందాల పల్లకి మల్లె పూల పల్లకి బంగారు పల్లకి మణికంఠుడెక్కినాడు అందాల పల్లకి పిల్లాలి వీరుడు ఎక్కినాడు పల్లకి వీరమణి గంటుడు ఎక్కినాడు పల్లకి పిల్లాలి వీరుడు ఎక్కినాడు పల్లకి వీరమణి గంటుడు ఎక్కినాడు పల్లకి పందల బాలుడు పంబావాసుడు హరిహర తనయుడు ఎక్కినాడు పల్లకి బంగారు పల్లకి మణికంఠుడెక్కినాడు అందాల పల్లకి బంగారు పల్లకి మణికంఠుడెక్కినాడు అందాల పల్లకి సోదరుడు షణ్ముఖ సోదరుడు గణపతి సోదరుడు షణ్ముఖ సోదరుడు ఇరుమేలి వాసుడు ఏకాంత వాసుడు హరిహర తనయుడు ఎక్కినాడు పల్లకి అరెరే మర్ధనుడెక్కినాడు పల్లకి మదగజ వాహనుడెక్కినాడు పల్లకి మహిషి మర్ధనుడెక్కినాడు పల్లకి మదగజ వాహనుడెక్కినాడు పల్లకి హరిమల వాసుడు నీలిమల వాసుడు హరిహర తనయుడు ఎక్కినాడు పల్లకి పల్లకి బంగారు పల్లకి మణికంఠుడెక్కినాడు అందాల పల్లకి బంగారు పల్లకి మణికంఠుడెక్కినాడు అందాల పల్లకి వాసుడు జ్యోతి స్వరూపుడు కాంతమల వాసుడు జ్యోతి స్వరూపుడు భక్తుల బ్రోచే బంగారు స్వామి హరిహర తనయుడు ఎక్కినాడు పల్లకి పుల్ల పల్లకి బంగారు పల్లకి మణికంఠుడెక్కినాడు అందాల పల్లకి మల్లె పూల పల్లకి బంగారు పల్లకి మణికంఠుడెక్కినాడు అందాల పల్లకి
పందల బాలుడు పంబావాసుడు హరిహర తనయుడు ఎక్కినాడు పల్లకే అరెరే! గణపతి సోదరుడి కన్ముఖ సోదరుడి గణపతి సోదరుడి కన్ముఖ సోదరుడి ఇరుమేలి వాసుడు ఏకాంత వాసుడు హరిహర తనయుడు ఎక్కినాడు పల్లకే అరెరే! శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప రామారెడ్డి అయ్యప్ప స్వామి దేవాలయం వార్షికోత్సవం మూడో పుష్కర కుంభాభిషేకం సందర్భంగా ఈరోజు డిసెంబర్ 30, 2025 రోజు అయ్యప్ప స్వామి తిరువాభరణ మహోత్సవం శబరిమలలో ఎలాగైతే సంక్రాంతి పండుగకు వందడం నుంచి ఆభరణాలు తీసుకొని శబరిమలకు వస్తారు, అదేవిధంగా మన కామారెడ్డిలో అయ్యప్ప స్వామి దేవాలయం నుండి మళ్ళీ అయ్యప్ప స్వామి దేవాలయం కింద 21 సంవత్సరాల నుండి తిరువాభరణ ఆభరణాలు నిర్వహించవస్తున్నాయి. ప్రతి సంవత్సరం అయ్యప్ప స్వామి మనకు గంధమాల రూపంలో దర్శనమిస్తారు. ఈ రోజు కూడా ఇవ్వబోతున్నారు. 2004లో ప్రారంభమైనటువంటి తిరువాభరణ మహోత్సవం 2025లో 21 సంవత్సరాలు పూర్తవుతుంది. 2004లో మొదటిసారిగా నేనే తీసుకొని వచ్చాను. మళ్ళీ 2014లో ఒకసారి అవకాశం దొరికింది. మళ్ళీ ఈ సంవత్సరం లభించి అభిషేకం ఉన్నందువలన 30 తారీఖు తీసినాం స్వామి. రేపు ఏవైతే ఆభరణాలు ఒరిగిపోతుందో ఈ ఆభరణాలు తీసుకెళ్లి స్వామి వారి దగ్గర పాదాల దగ్గర పెడతాము. రేపు మాత్రమే అలంకరణ ఉంటుంది. ఎప్పుడైతే మనము ప్రతి సంవత్సరం డిసెంబర్ 31వ తారీఖు నాడు అలంకరణ చేస్తామో ఈ సంవత్సరం కూడా అదేవిధంగా అలంకరణ ఉంటుంది. గాంధారి మండలంలోని మౌనిక ఫర్టిలైజర్ షాప్ను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా షాప్లోని ఎరువుల నిల్వలు, అమ్మకాలు, రికార్డులు, స్టాక్ రిజిస్టర్లు, ధరల పట్టికలను కలెక్టర్ పరిశీలించారు. రైతులకు ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే ఎరువులు విక్రయించాలన్నారు. అక్రమ నిల్వలు, అధిక ధరలకు విక్రయాలు, బిల్లులు ఇవ్వకుండా అమ్మకాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి రైతుకు అవసరమైన మేరకు ఎరువులు అందేలా చూడాలని, కృత్రిమ కొరత సృష్టించకుండా చర్యలు తీసుకోవాలని షాప్ నిర్వాహకులను ఆదేశించారు. అలాగే షాప్ ముందు ఎరువుల నిల్వల వివరాలు, ధరల పట్టిక, జిల్లా, రాష్ట్ర టోల్ ఫ్రీ నంబర్లను స్పష్టంగా ప్రదర్శించాలని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎరువుల పంపిణీ సక్రమంగా నిర్వహించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ తనిఖీ కార్యక్రమంలో ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ రవితేజ, తహసీల్దార్ రేణుక, ఈఈఓ రాజలింగం, సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. లింగాపురం శ్రీ వెంకటేశ్వర స్వామి వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం, కామారెడ్డి పట్టణ చుట్టుప్రక్కల గ్రామాల నుండి పొట్టేతిన భక్తజనం.
श्रीमन्नारायण नारायण हरे हरे श्रीमन्नारायण नारायण हरे हरे श्रीमन्नारायण नारायण हरे हरे श्रीमन्नारायण नारायण हरे हरे तेरी लीला सबसे न्यारी न्यारी हरे हरे तेरी लीला सबसे न्यारी न्यारी हरे हरे हाँ तेरी लीला सबसे न्यारी न्यारी हरे हरे तेरी लीला सबसे न्यारी न्यारी हरे हरे भज मन नारायण नारायण हरे हरे भज मन नारायण గాంధారి మండలం వండ్రికల్ గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రంలోని స్టోర్ రూమ్ను పరిశీలించి, అక్కడ నిల్వ ఉంచిన కోడిగుడ్ల నాణ్యత, భద్రతా ప్రమాణాలపై వివరాలు తెలుసుకున్నారు. అనంతరం అంగన్వాడీ కేంద్రానికి హాజరైన చిన్నారులతో కలిసి రైమ్స్ పాడిస్తూ, వారి విద్యా ప్రమాణాలు, అభివృద్ధి స్థితిగతులపై ఆరా తీశారు. చిన్నారులతో మమేకమై వారిని ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు అందించే పోషకాహారం నాణ్యంగా ఉండాలని, పిల్లల శారీరక, మానసిక అభివృద్ధికి ఉపయుక్తంగా కార్యకలాపాలు నిర్వహించాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంపై జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ ప్రత్యేక దృష్టి సారించారు. అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించిన సందర్భంగా, కిటికీలు, తలుపులు దెబ్బతిన్న స్థితిలో ఉన్నాయని గుర్తించిన ఆయన, వాటి మరమ్మతులు వెంటనే చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. చిన్నారుల భద్రత, ఆరోగ్య పరిరక్షణ దృష్ట్యా అంగన్వాడీ కేంద్రాలు సురక్షితంగా, పరిశుభ్రంగా ఉండాల్సిన అవసరం ఉందని కలెక్టర్ పేర్కొన్నారు. అవసరమైన నిధులు సమకూర్చి, మరమ్మత్తుల పనులను ఆలస్యం లేకుండా పూర్తి చేయాలని సూచించారు. కలెక్టర్ వెంట DWO ప్రమీల, తహసీల్దార్ రేణుక, సూపర్వైజర్, అంగన్వాడీ టీచర్, DRDO సురేందర్ తదితరులు ఉన్నారు. ఈ రోజు హర్తెదరాబాద్ నల్లకుంటలో BLTU రాష్ట్ర కార్యాలయంలో బహుజన వామపక్ష కార్మిక సంఘాల జేసీ సమావేశం BLTU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్. సిద్దిరాములు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో సిద్దిరాములు బృతు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, గంగాశంకర్, పోషట్టి, మల్లేష్, AIFTU రాష్ట్ర అధ్యక్షులు, షేక్ షావాలి IFTU జాతీయ నాయకులు, కె. దానయ్య AICTU రాష్ట్ర నాయకులు, శివాణి, రాష్ట్ర నాయకురాలు, ఎం. ఖాలిల్ TFTU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కె. చంద్రశేఖర్, KHPS రాష్ట్ర అధ్యక్షులు, AICCTU, TBNCKU కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. 4 లేబర్ కోడ్స్ను వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేయాలని విజ్ఞప్తి చేస్తూ రాష్ట్ర కార్మిక మంత్రికి వినతిపత్రం ఇవ్వాలని నిర్ణయించాయి. జనవరి 5 సోమవారం రోజు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్లకు వినతిపత్రం ఇవ్వాలని, అన్ని జిల్లాల్లో మండల, డివిజన్ కేంద్రాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేయాలని, జనవరి 15 నుండి 25 వరకు ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో సదస్సులు నిర్వహించాలని తర్వాత రాష్ట్ర సదస్సును హైదరాబాద్లో జరపాలని ఈ సమావేశం నిర్ణయించింది. అనంతరం వారు మాట్లాడుతూ, కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, అలాగే రైతులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన 3 నల్ల చట్టాలను అమలు చేయడానికి తీసుకొచ్చిన ఆర్డినెన్స్లను రద్దు చేయాలని నిరసన మరియు ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. బీజేపీ ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్ల కిందికి తీసుకొచ్చి దేశంలో ఉన్న కార్మిక రంగాన్ని కార్మిక చట్టాలను నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తుందని మోదీ ప్రభుత్వ నిర్ణయం కార్మిక వర్గానికి సమ్మెకు కనీస వేతన చట్టం మరియు పనిగంటలు గ్రాట్యుటీ EPF, PF వంటి హక్కులను రాకుండా నిర్వీర్యం చేస్తుందని 2019 కోడ్ పారిశ్రామిక సంబంధాల మరియు 2020 కోడ్ సామాజిక భద్రత, 2020 కోడ్ వృత్తిపరమైన భద్రత ఆరోగ్యం పని పరిస్థితుల కోడ్,
2020లో పార్లమెంట్ ఆమోదించిన చట్టాల అమల్లోకి వస్తున్నాయని కేంద్రం ప్రకటించడాన్ని అన్ని కార్మిక సంఘాలు ప్రజా సంఘాలు ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయని వీటిని వెంటనే ఉపసంహరించుకోవాలని లేని పక్షంలో దేశవ్యాప్తంగా కార్మికుల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని వారు అన్నారు. ఈరోజు హైదరాబాదు రాష్ట్ర కేంద్రంలో బహుజన వామపక్ష కార్మిక సంఘాల జేఏసీ రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహించడం జరిగినది. ఈ రాష్ట్ర కమిటీలో BLTU, AIFTU, IFTU, AICTU, TFTU, KHPS, తర్వాత AICCTU, TBNC, ICU 8 ట్రేడ్ యూనియన్ కార్మిక సంఘాల నాయకులు హాజరు కావడం జరిగినది. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే, కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చినటువంటి మోడీ ప్రభుత్వం 23 కార్మిక చట్టాలను రద్దు చేస్తూ 29 కార్మిక చట్టాలను రద్దు చేస్తూ 4 కోట్లుగా తీసుకొచ్చి అవి ఆచరణలో అమలుకు ప్రయత్నం చేస్తున్నది. దీని ముక్త కంఠంతో వ్యతిరేకిస్తూ ఈరోజు రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహించడం జరిగినది. ఈ రాష్ట్ర కమిటీ సమావేశం యొక్క నిర్ణయాలు ఏంటి అంటే, జనవరి 5వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు 4 కోట్లను వ్యతిరేకిస్తూ జిల్లా కలెక్టర్లకు వినతిపత్రం ఇవ్వాలనేది ఈ రాష్ట్ర కమిటీ నిర్ణయం జరిగినది. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం లచ్చపేట గ్రామంలో శ్రీ వరాల ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ముక్కోటి వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా స్వామివారికి విశేష పూజలు అభిషేకం నిర్వహించడం జరిగింది. శుద్ధ ఏకాదశి సందర్భంగా 3 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణను రెండవసారి వందలాది మందితో మాచారెడ్డి చౌరస్తా వెంకటేశ్వర స్వామి దేవాలయం నుండి పాదయాత్రగా వచ్చి స్వామివారి దగ్గర గిరి ప్రదక్షిణ నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో శ్రీ సంకష్టహర గణపతి క్షేత్ర వ్యవస్థాపకుడు శ్రీ గంగవరపు ఆంజనేయ శర్మ మరియు చిలుకూరు శివాలయ అర్చకులు సురేష్ ఆత్మరాం గార్ల తనయుడు రామదాసి శ్రేయంస్ ఆలయ ధర్మకర్తలు సిరిగాధ ధర్మచారి, దేవాచారి మరియు మాచారెడ్డి ఘన్పూర్ చుక్కాపూర్ లచ్చపేట కామారెడ్డి వివిధ గ్రామాల భక్తులు ఇట్టి కార్యక్రమంలో పాల్గొని ఉత్తర ద్వారా దర్శనం పొందారు. ఇట్టి కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. తదనంతరం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. श्रीमन्नारायण नारायण हरे हरे, श्रीमन्नारायण नारायण हरे हरे, श्रीमन्नारायण नारायण हरे हरे, श्रीमन्नारायण नारायण हरे हरे, तेरी लीला सबसे न्यारी न्यारी हरे हरे, तेरी लीला सबसे न्यारी न्यारी हरे हरे, हाँ तेरी लीला सबसे न्यारी न्यारी हरे हरे, तेरी लीला सबसे न्यारी न्यारी हरे हरे, भजमन नारायण नारायण हरे हरे, भजमन नारायण नारायण हरे हरे, जय जय नारायण नारायण हरे हरे, जय जय नारायण नारायण हरे हरे, श्रीमन्नारायण नारायण हरे हरे, श्रीमन्नारायण नारायण हरे हरे, हरि ओम नमो नारायण, ओम नमो नारायण, हरि ओम नमो नारायण, हरि ओम नमो नारायण। జిల్లాలో ఆటో రిక్షాలు మరియు ఇతర వాహనాల ద్వారా ప్రయాణించే విద్యార్థుల భద్రతను ప్రధానంగా దృష్టిలో ఉంచుకుని
జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, జిల్లా రవాణా అధికారి ఆదేశాల మేరకు ఆటో రిక్షాలు, మినీ క్యాబ్లపై విస్తృత స్థాయిలో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల సందర్భంగా కామారెడ్డి జిల్లాలోని బాన్సవాడ, పిట్లం, తాడ్వాయి, కామారెడ్డి ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న వాహనాలను గుర్తించి సహాయక మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు వాటిని సీజ్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా రవాణా అధికారి మాట్లాడుతూ, విద్యార్థుల భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలకు పంపే సమయంలో వారు సురక్షితమైన వాహనాలలో ప్రయాణిస్తున్నారా అనే విషయాన్ని తప్పనిసరిగా పరిశీలించాలని, అలాగే రహదారి భద్రతా నియమాలు పాటించేలా రవాణా శాఖకు పూర్తి సహకారం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఎస్ఎఫ్ఐ 56 ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కామారెడ్డి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో జెండా ఆవిష్కరణ. ఈరోజు కామారెడ్డి నియోజకవర్గం దోమకొండ మండల కేంద్రానికి చెందిన నూతన సర్పంచ్ ఇరేని నర్సయ్య గారు మరియు గ్రామ పంచాయతీ పాలక వర్గం అందరూ కలిసి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు శ్రీ షబ్బీర్ అలీ గారిని మర్యాదపూర్వకంగా కలవటం జరిగింది. ఈ రోజు కామారెడ్డి మార్కెట్లో పసిడి ధరలు 10 గ్రాముల బంగారం 1,40,000, వెండి 2,425 రూపాయలు. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. తిరిగి మళ్ళీ మరుసటి వార్తల్లో కలుసుకుందాం.